రండి. అందరికి వందనాలు. ప్రభు పేరిట యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాం కు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఏసేపునకు మరి దేవుడు తోడై ఉండడం వల్ల ఏసేపును దేవుడు దినదినము ఆశీర్వదించడం వలన ఐగుప్తుడైన ఫరో ఇంట్లో ఉన్న అధికారి పోతిఫర్ తన యొక్క ఆశీర్వాదాన్ని, తనకి దేవుడు తోడై ఉన్న స్థితిని చూసి మరి దేవుని బిడ్డ అయిన తనని తన కుటుంబంకి మరి తనకున్న సమస్తానికి విచారణకర్తగా నియమిస్తాడు. ఎప్పుడైతే తనకున్న సమస్తానికి విచారణకర్తగా నియమిస్తాడో అది మొదలుకొని దేవుడు ఫరో సైన్యాధిపతి అయిన పోతిఫర్ యొక్క కుటుంబాన్ని మరి ఇంటిని కానీ పొలమును కానీ ప్రతి ఒక్క విషయాన్ని లో మరి అది మొదలుకొని ఎప్పుడైతే పోతిఫర్ ఏసేపును తన ఇంటి విచారణకర్తగా నియమిస్తాడో ఆ క్షణం మొదలుకొని దేవుడు పోతిఫర్ యొక్క కుటుంబాన్ని, ఇంటిని, పొలమును ప్రతి విషయంలో ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంటే మరి దేవుడు బిడ్డలమైన మనము దేవుడు మనకు తోడై ఉంటే మనల్ని దేవుడు మన కుటుంబంలో ఆశీర్వదిస్తాడు. మనతో పాటు మన భూమిని, మన పొలమును, మన కుటుంబాన్ని, మన కుటుంబస్తులను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉంటే మన చుట్టూ ఉన్న వారి ఆశీర్వాదకరంగా మనము ఉంటాము. కాబట్టి దేవుడు బిడ్డలమైన మనము మరి దేవుడికి తోడై ఉన్నాడా, మనం ఆశీర్వదించబడుతున్నామా, మరి మన కుటుంబస్తులు మన ద్వారా మరి ఆశీర్వదించబడతారా, మన ప్రార్థన ద్వారా వాళ్ళు అపాయకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడుతున్నారా, దేవుడి యొక్క కనికరము మరి మనను బట్టి మన కుటుంబస్తులకి ఉంటుందా, మరి మనల్ని మనం పరీక్షించుకుందాము. మరి లోతు నీతిమంతుడిగా ఉన్నప్పుడు లోతు మరి ఒక్కడే రక్షించబడ్డాడు. అబ్రహాం అంటాడు, ప్రభువా ఆ పట్టణాన్ని నువ్వు అగ్ని గంధకంలో కాల్చివేస్తానన్నావు కదా, ఆ కుటుంబం మరి ఆ పట్టణంలో ఒక 10 మంది అయినా ఉంటే నువ్వు వాళ్ళని రక్షిస్తావా అని అడుగుతాడు. కానీ అక్కడ 10 మంది కూడా లేరు. అంటే ఒక పట్టణం రక్షించబడాలంటే 10 మంది నీతిమంతులున్నా కూడా దేవుడు రక్షిస్తానన్నాడు. నిజమే. మరి మనము నీతిగా జీవించినప్పుడు మన జీవితానికే అది ఆశీర్వాదం కాదు, కానీ ఇతరులకు కూడా అవి మనం ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. మన దేవుడు యొక్క కోపం అనేది మన పైన రాకపోవడమే కాదు, మనల్ని బట్టి ఇతర పైన కూడా ఆ కోపం అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి దేవుడు బిడ్డలమైన మనము ఆయన యొక్క కనికరం, ఆయన కటాక్షం మన పైన ఉండులాగా మన జీవితంలో మనం దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకొని ముందుకు సాగాలి. మరి నేను చెప్పగలను, మరి నేను అన్ని కుటుంబంలో నుంచి వచ్చాను, నా తల్లిదండ్రులు ఇప్పుడు కూడా దేవుళ్ళకి ఇంకా రాలేదు, కానీ ఎన్నో మరణాపాయ స్థితుల నుంచి, ఎన్నో ఉపద్రవాల నుండి, మరి గాలి వానలు కొట్టే వీచే లాంటి పరిస్థితులు ఎన్నో వచ్చినప్పటికీ వాటన్నిటిని తప్పించాడు దేవుడు, మరణమును కొట్టివేశాడు. అంతేకాదు మరి కొంత ఆర్థికంగా కూడా వాళ్ళ శ్రమల నుంచి తప్పించి వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది. మరి ఈ వాక్యం మీ వెనుకలో దీవించబడును గాక. మరి మీ ప్రార్థన అవసరతలకు మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం కోసము ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వెనుకలో ఈ వాక్యం దీవించబడును గాక. ఆమేన్.